జరుపుకునే దుర్గా నవరాత్రులైన శరన్నవరాత్రులు పాఠ్యమి రోజు నుండి ప్రారంభం అవుతాయి. శరన్నవరాత్రులలో తొలి రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున నవదుర్గా అలంకారాలలో మొదటి రూపం శైలపుత్రి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ నవరాత్రుల్లో మొదటి అవతారంగా శైలపుత్రి దేవి పాడ్యమి రోజున తన దర్శనాన్ని భక్తులకు అనుగ్రహిస్తోంది. శైలం అంటే కొండ. కొండ అయిన హిమవంతుని కూతురు రూపంలో దర్శనమిస్తుంది కాబట్టి శైలపుత్రి అనే పేరు ధరించింది. త్రిశూలం ధరించి నంది వాహనంపై ఆసీనురాలై పృథ్వీ తత్వంతో ప్రకృతిని ఆపాదించుకున్న దేవతగా పార్వతీమాత అవతారాన్ని పేర్కొంటారు. శైలపుత్రి మాతనే హైమవతి అని, శైలజ అని, పార్వతి అని కూడా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాలలో దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగే ఇంద్రకీలాద్రిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజు నవదుర్గ సాంప్రదాయాన్ని పాటించేవారు శైలపుత్రిగాను, బాల త్రిపుర సుందరి మాతగా అలంకరించగా, విజయవాడలో శరన్నవరాత్రుల తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఆ కనకదుర్గ తల్లి కనిపిస్తుంది. దశమహావిద్య సాంప్రదాయాన్ని అనుసరించేవారు మహంకాళి మాతగా, సప్తమాత్రిక లేదా అష్టమాత్రిక సంప్రదాయాన్ని అనుసరించేవారు బ్రాహ్మణీ దేవిగా ఆ దుర్గాదేవిని కొలుస్తారు. దుర్గాదేవికి మొదటి రోజు నైవేద్యంగా శనగలు, తీపి బూందీ, పెసరపప్పు లేదా శనగపప్పు లేదా మినపపప్పు మరియు బియ్యంతో చేసిన పొంగలిని సమర్పిస్తారు. సుప్రసిద్ధ శైలపుత్రి దుర్గాలయం భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసిలో, జమ్మూ రాష్ట్రంలో తావి నది ఒడ్డున, ముంబైలో విలే పార్లే వద్ద మరియు పూణేలో ఉన్నవి. ఇక దేశవ్యాప్తంగా జరుపుకునే దుర్గా నవరాత్రులలో రెండవ రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ విధియ రోజున నవదుర్గా అలంకారంలో రెండో రూపం బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. నవదుర్గా అవతారాలలో రెండవ అవతారం బ్రహ్మచారిణి అనేది పార్వతీమాత శివుని కోసం తీవ్ర తపస్సు చేసే రూపం. సతీ వియోగం తర్వాత శివుడు చాలా విరహంలో సతిని తప్ప మరెవరిని భార్యగా అంగీకరించనని చెప్పి తీవ్ర తపస్సులో మునిగిపోతాడు. అది తెలుసుకున్న తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి శివుడి సంతానంతో తప్ప మరెవరితో కూడా మరణం లేకుండా వరం పొందుతాడు. పర్వతరాజైన హిమవంతునికి కూతురుగా పార్వతీ నామధేయంతో జన్మించింది సతి. అయితే సతిని తప్ప మరెవరిని భార్యగా స్వీకరించనని శివుడు భీష్మించుకోగా, శివుణ్ణి తప్ప అన్యులను వివాహం చేసుకోనని పార్వతీదేవి తపస్సు ప్రారంభించింది. పార్వతీపై శివునికి ప్రేమ కలిగేలా మన్మధుడు ప్రయత్నించి విఫలమై భస్మమయ్యాడు. బ్రహ్మాది దేవతలంతా శివునికి పార్వతితో వివాహం చేయాలని కోరుకోగా శివుడు అందుకు నిరాకరించాడు. కాని తారకాసురుడు వర గర్వంతో చేస్తున్న బీభత్సాన్ని నివారించడానికి శివుడి వివాహం అనివార్యమైంది. శివుడిని వివాహం చేసుకోవడం కోసం పట్టుదలగా తపస్సు చేసే పార్వతీమాత రూపమే ఈ బ్రహ్మచారిణి మాత. శరన్నవరాత్రి రెండవ రోజు ధవళ వస్త్రధారి అయి కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి బ్రహ్మచారిణి అలంకారంతో దుర్గామాత దర్శనమిస్తుంది. రెండవ రోజు నవదుర్గా సాంప్రదాయాన్ని పాటించేవారు ఆ దుర్గాదేవిని బ్రహ్మచారిణిగా మరియు నవదేవి సాంప్రదాయాన్ని ఆచరించేవారు గాయత్రి మాతగా అలంకరిస్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి వద్ద గాయత్రి మాత రూపంలో దర్శనమిస్తుంది ఆ దుర్గామాత. దశమహావిద్య సాంప్రదాయాన్ని అనుసరించేవారు తారాదేవి లేదా నీల సరస్వతి మహావిద్య మాతగా అలంకరించగా, సప్తమాత్రిక మరియు అష్టమాత్రిక సాంప్రదాయాన్ని అనుసరించేవారు వైష్ణవీదేవిగా ఆ దుర్గామాతను కొలుస్తారు. రెండవ రోజు దుర్గామాతకు నైవేద్యంగా పులిహోర మహాప్రసాదాన్ని సమర్పిస్తారు. ఇక మూడో రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ తదియ రోజున నవదుర్గా అలంకారంలో మూడో రూపమైన మాతా చంద్రఘట మరియు అన్నపూర్ణ మాత రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు. చంద్రఘంట మాత పార్వతీదేవి అవతారంగా ప్రజలు కొలుస్తారు. శివుడు పార్వతీమాతను వివాహం చేసుకున్నాక తొలిసారి శివుని అర్ధాంగిగా శివుని నివాసంలోకి చేరుకుంటుంది పార్వతీమాత. తారకాసురుని మరణం శివుని సంతానం చేతుల్లో ఉంది. శివుడు పార్వతీమాతను వివాహం చేసుకున్నాక తారకాసురుడికి మరణ భయం పట్టుకుంది. ఎలాగైనా విఘ్నాలు సృష్టించి పార్వతీదేవిని కైలాసం నుండి తరిమివేయాలని
శివుడు పార్వతులకు సంతానం కలగకూడదని భావించి పార్వతిపై దాడి చేసి భయపెట్టి పారిపోయేలా చేయాలని జాతకాసురుడు అనే రాక్షసుని పంపిస్తాడు తారకాసురుడు. అతడు తన మాయతో గబ్బిలాలను సృష్టించి పార్వతీమాతకు అనేక అనర్థాలను సృష్టించి భయపెట్టాలని ప్రయత్నించే సమయంలో శివుణ్ణి స్మరించి జాతకాసురునిపై యుద్ధానికి వస్తుంది పార్వతీమాత. జాతకాసురుడు తన మాయలతో కటిక చీకట్లను సృష్టించి గబ్బిలాలతో పార్వతీదేవిపై దాడి చేస్తుండటంతో పార్వతీమాత వెలుగు కోసం శివుణ్ణి ప్రార్థించి శివుని జటాజూటంలో ఉన్న చంద్రుణ్ణి గంటగా మార్చి తన కిరీటంలో పెట్టుకోగా ఆ వెలుతుర్లకు గబ్బిలాలు పారిపోగా జాతకాసురుడిపై పార్వతీమాత చేసిన యుద్ధంలో జాతకాసురుడు పార్వతీ చేతుల్లో హతుడవుతాడు. అందుకే ఈ రూపంలో చంద్రఘంటా మాత చంద్రుణ్ణి గంటలాగా తలపై ధరించి 10 చేతులతో యుద్ధానికి సంసిద్ధురాలైనట్లు ఉంటుంది. చంద్రఘంట దుర్గాలయం వారణాసిలో వారణాసి చౌక్ చంద్రఘట్ గలీ వద్ద ఉన్నది. 3వ రోజు నవదుర్గ సాంప్రదాయాన్ని పాటించే వారు చంద్రగంటగా మరియు నవదేవి సాంప్రదాయం ఆచరించేవారు అన్నపూర్ణమాతగా అలంకరించగా విజయవాడలో అన్నపూర్ణమాతగా అలంకరిస్తారు. దశమహావిద్య సాంప్రదాయాన్ని అనుసరించేవారు చిన్నమస్త మహావిద్య మాతగా మరియు సప్తమాత్రిక లేదా అష్టమాత్రిక సాంప్రదాయాన్ని అనుసరించేవారు మహేశ్వరి మహేషి రుద్రానిగా రుద్రిని దేవిగా ఆ దుర్గాదేవిని కొలుస్తారు. నైవేద్యంగా కొబ్బరి ఇంగువతో చేసిన కొబ్బరి అన్నం ఇంకా పొంగలిని సమర్పిస్తారు. శరన్నవరాత్రులలో 4వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ చవితి రోజున ఆ దుర్గామాత 4వ అవతారమైన కూష్మాండ రూపంలో దర్శనమిస్తారు. జాతకాసురుని మరణంతో కంగుతిన్న అతని తమ్ముళ్ళిద్దరూ బ్రహ్మదేవుడి కోసం విపరీతమైన తపస్సు చేస్తుండగా సూర్యుడు వారి తపస్సుకు ఆశ్చర్యపడి తన బాధ్యతలు వదిలి తన స్థానం నుండి అప్రయత్నంగా తప్పుకోవడం వలన సృష్టి జీవన గమనానికి విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. దీనికి కోపించిన శివుడు సూర్యుణ్ణి ఉగ్రంగా చూస్తాడు. ఫలితంగా సూర్యుడు ఆ ఉగ్రానికి తట్టుకోలేక మూర్ఛపడిపోగా విశ్వం మొత్తం చీకటిమయమవుతుంది. అప్పుడు శివుడు పార్వతిని విశ్వంలో తిరిగి ప్రకాశాన్ని నింపవలసిందిగా కోరగా పార్వతీమాత చిరునవ్వులు చిందిస్తూ 8 భుజాలతో కూష్మాండ దేవిగా ఆవిర్భవించి సూర్యుని వెలుతురును మరియు వేడిని తన నుండి ప్రకాశింపచేస్తుంది. తదనంతరం సూర్యుడు కోల్పోయిన స్వయం ప్రకాశక శక్తిని కూష్మాండ దేవి నుండి పొందుతూ తాను వెలుగుతూ విశ్వానికి వెలుగును మరియు ఉష్ణాన్ని అందిస్తాడు. ఈ విధంగా సూర్యునికి శక్తిని అందిస్తూ ప్రకాశించే మాతను కూష్మాండ దేవిగా కొలుస్తారు భక్తులు. 4వ రోజు నవదుర్గ సాంప్రదాయాన్ని పాటించేవారు కూష్మాండ దేవిగా మరియు నవదేవి సాంప్రదాయం ఆచరించేవారు మహాలక్ష్మీ దేవిగా అలంకరించగా విజయవాడలో కనకదుర్గా దేవిని లక్ష్మీ మాతగా అలంకరిస్తారు. దశమహావిద్య సాంప్రదాయాన్ని అనుసరించేవారు త్రిపుర సుందరి మహావిద్య మాతగా మరియు సప్తమాత్రిక లేదా అష్టమాత్రిక సాంప్రదాయాన్ని అనుసరించేవారు ఇంద్రాణి ఐంద్రి వజ్రిగా శాక్రి దేవిగా ఆ దుర్గాదేవిని కొలుస్తారు. సుప్రసిద్ధ కూష్మాండ దుర్గా ఆలయం వారణాసిలోని దుర్గా కుండ్ ప్రాంతంలో ఘటాంపూర్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నది. 4వ రోజు నైవేద్యంగా పాలు మరియు చక్కెర లేదా బెల్లం కలిపిన అన్నం అంటే క్షీరాన్నాన్ని సమర్పిస్తారు. దేశవ్యాప్తంగా జరుపుకునే శరణ్ నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజు స్కంద మాతాదేవిగా మరియు లలితా త్రిపుర సుందరీ దేవిగా పూజిస్తారు ఆ దుర్గామాతని. తారకాసురుని ఆగడాలు భరించలేక దేవతలంతా ఎంతో వ్యధ అనుభవిస్తున్నారు. తారకాసురుని మరణం కేవలం శివుని కొడుకు వల్ల మాత్రమే సాధ్యం కాబట్టి శివుని తేజస్సు వల్ల పార్వతీ గర్భంలో ఉన్న అండం త్వరగా కుమారునిగా మారాలని దేవతలు ఎదురు చూస్తుండగా తారకాసురుడు తన ప్రాణం తీసే శక్తి పార్వతీ గర్భంలో రూపొందుతున్నాడని అనేక మాయలు పన్నడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న దేవతల రాజైన దేవేంద్రుడు పార్వతీ మాత ధ్యానంలో ఉండగా ఆ అండాన్ని తమ మాయతో దొంగిలించి తారకాసురునికి దొరకకుండా అగ్నిదేవునికి ఇవ్వగా ఆ అగ్ని కొంత దూరం తీసుకెళ్లి శివుని తేజస్సుకు తాళలేక గంగానదికి అందిస్తాడు. గంగాదేవి కూడా శివ తేజంతో కూడిన ఆ పిండాన్ని భరించలేక
తన ఒడ్డున ఉన్న శరవనాలలో అంటే రేళ్ల పొదల్లో పెడుతుంది. ఆ పిండాన్ని 6 కృత్రికలు పోషించి కుమారస్వామికి జన్మ ఇస్తాయి. ధ్యానం నుండి కొన్ని రోజులకు బయటికి వచ్చిన పార్వతీమాత తన గర్భంలో ఉండాల్సిన పిండాన్ని దేవతలు మాయతో దొంగిలించారని తెలుసుకొని కోపోద్రిక్తురాలవుతుంది. కాని శివుడు ఆమెను శాంతపరిచి జరిగిన విషయమంతా చెబుతాడు. శరవణాలు రక్షగా నిలిచిన బాలుడు కాబట్టి ఆ బాలుణ్ణి శరవన్ అని కృత్రికలు పెంచినందున కార్తికేయుడుగా పేరు పొందాడు కుమారస్వామి. తారకుని వరాన్ని తెలుసుకుని వెంటనే తారకాసునిపై యుద్ధానికి వెళతాడు. అయితే ముక్కుపచ్చలారని తన కుమారుణ్ణి ఒంటరిగా యుద్ధరంగానికి పంపకుండా పార్వతీదేవి స్కందమాత రూపంలో కుమారుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని యుద్ధరంగానికి వెళ్లి తారకుణ్ణి తప్ప మిగిలిన సైన్యాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. కుమారస్వామి వీరోచితంగా పోరాడి తారకాసురుణ్ణి సంహరిస్తాడు. స్కందమాత 4 చేతులలో కమలం, కలుషం, గంట, అభయహస్తం కనిపిస్తాయి. సింహ వాహిని అయి ఒళ్ళో కుమారస్వామిని కూర్చోపెట్టుకుని ఉంటుంది. స్కందమాతను పూజిస్తే అటు పార్వతీ మాతకు ఇటు స్కందుణ్ణి ఇద్దరిని ఏకకాలంలో పూజించినట్లే అవుతుంది. సుప్రసిద్ధ స్కందమాత ఆలయం కర్ణాటకలోని మలవల్లి వద్ద ఉన్న కండవల్లిలో ఉన్నది. నవదుర్గ సాంప్రదాయాన్ని అనుసరించేవారు స్కందమాతగా, లలితా త్రిపుర సుందరీదేవిగా, నవదేవి సాంప్రదాయాన్ని అనుసరించేవారు సరస్వతీదేవిగా పూజిస్తారు ఆ దుర్గామాతని. ఇక విజయవాడలోని కనకదుర్గామాత మహాచండి రూపంలో దర్శనమిస్తుంది. దశ మహావిద్య సాంప్రదాయంలో భువనేశ్వరి మహావిద్యగా, సప్తమాత్రిక, అష్టమాత్రిక సాంప్రదాయాన్ని అనుసరించేవారు కుమారీదేవిగా పూజిస్తారు. నవదుర్గల్లో స్కందమాత మహాచండీదేవిగా దర్శనమిచ్చే ఈ దుర్గాదేవికి నైవేద్యంగా బియ్యం పిండితో చేసిన చలివిడిని, వడపప్పు మరియు పాయసాన్ని సమర్పిస్తారు. శరన్నవరాత్రుల్లో 6వ రోజు దుర్గామాత కాత్యాయని రూపంలో మరియు సరస్వతీమాత రూపంలో దర్శనమిస్తుంది. దేవతలంతా ఒకసారి మహిషాసురుడి సంహారం గురించి చర్చించుకోవడానికి సమావేశమైనప్పుడు వారు మహిషాసురునిపై ప్రదర్శించిన కోపం శక్తి కణాల రూపంలో భూలోకంలో ఉన్న వరురుచి కాత్యాయన అనే ఋషి ఆశ్రమంలో పడతాయి. ఆ జగత్ జననిని కూతురుగా పొందకోరిన ఆ ఋషి దేవతల శక్తి కణాలకు ఒక రూపమివ్వగా ఒక స్త్రీ శక్తి ఆవిర్భవించింది. ఆ స్త్రీ శక్తి కాత్యాయన ఋషి రూపం ఇవ్వగా ఏర్పడినది కనుక కాత్యాయన కుమార్తె లేదా కాత్యాయిని అని పిలువబడుతుంది. కొల్హాపూర్కు దక్షిణాన కాత్యాయని మాత ఆలయం కలదు. నవదుర్గ సాంప్రదాయాన్ని అనుసరించేవారు కాత్యాయని దేవిగా పూజిస్తారు. నవదేవి సాంప్రదాయం ఆచరించేవారు సరస్వతీ దేవిగా పూజిస్తారు. విజయవాడలోని కనకదుర్గా మాత సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తుంది. దశమహావిద్య సాంప్రదాయంలో త్రిపుర భైరవి మహావిద్య లేదా కాలభైరవి మాతగా, సప్తమాత్రిక, అష్టమాత్రిక సాంప్రదాయాల వారు వారాహిని దేవిగా పూజిస్తారు. సుప్రసిద్ధ కాత్యాయని అమ్మవారి ఆలయం కర్ణాటకలో ఉన్నది. కాత్యాయని, నవదుర్గా, సరస్వతీదేవిగా పూజలందుకునే దుర్గామాత రూపానికి నైవేద్యంగా అటుకులు, బెల్లంతో చేసిన తీపి వంటకాన్ని, వడపప్పు మరియు కొబ్బరిని అర్పిస్తారు. శరన్నవరాత్రులలో భాగంగా నవదుర్గా అవతారాలలో 7వ అవతారం మాతా కాలరాత్రి. పార్వతీమాత శరీరం నుండి బయటకు వచ్చిన మరో రూపమే కాలరాత్రి. కాలరాత్రిని మాత పగలు మరియు రాత్రిని పాలించే దేవతగా కొలుస్తారు. ఈ అవతారంలో మాత పూర్తిగా నలుపు రంగులో ఉండి 2 చేతులలో, ఒక చేతిలో రక్తం సేకరించే పుర్రె, మరో చేతిలో పెద్ద ఎముకను ధరించి ఉంటుంది. రాక్షస రాజ్ శుభాంగ్ను చంపివేసింది. రురు అనే రాక్షసుని చంపి రౌద్రి అనే పేరును పొందింది. రక్తబీజుని చంపినప్పుడు అతని రక్తం నేలపై చిందకుండా కాలరాత్రి అతని రక్తాన్ని సేకరించి రక్తబీజులు మళ్లీ మళ్లీ ఉద్భవించకుండా అడ్డుకుంది. నవదుర్గ సాంప్రదాయాన్ని అనుసరించేవారు
కాళరాత్రిగా పూజిస్తారు. నవదేవి సాంప్రదాయం ఆచరించేవారు శ్రీ దుర్గాదేవిగా పూజిస్తారు. విజయవాడలోని కనకదుర్గా మాత లలితా త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తుంది. దశమహావిద్య సాంప్రదాయంలో ధూమావతి మహావిద్య లేదా కాలభైరవి మాతగా, సప్తమాతృక అష్టమాతృక సంప్రదాయాలు ఆచరించేవారు చాముండా దేవిగా పూజిస్తారు. సుప్రసిద్ధ అమ్మవారి ఆలయం వారణాసిలోని కాళికా గల్లీలో, బీహార్ లోని నయాగావ్ లో, ఉత్తరప్రదేశ్ లో మిర్జాపూర్ లో ఉన్న విద్యాచల్లో ఉన్నవి. పంజాబ్ లో పాటియాలాలో, సంగ్రూర్లో 2 చోట్ల ఆలయాలు ఉన్నాయి. పులిహోర మరియు పెసళ్లతో చేసిన బూరెలు నైవేద్యంగా సమర్పిస్తారు. శరణ్ నవరాత్రి ఉత్సవాలలో 8వ రోజు నవదుర్గల్లో 8వ అవతారం అయిన మహాగౌరి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తుంది ఆ జగజ్జనని. మహాగౌరి అత్యంత తెలుపుగా ఉండే దేవత. ధవల వస్త్రధారి అయి తెల్లని ఎద్దుపై కూర్చొని 4 చేతులలో త్రిశూలం, కమండలం, డమరు మరియు వరదావయ ముద్రలో ఉంటుంది అమ్మవారి రూపం. పార్వతీమాత శివుని కొరకు తపస్సు చేసే క్రమంలో ఆమె శరీరం పూర్తిగా దుమ్ము ధూళితో నిండిపోయి ఉంటుంది. శివుడు తన శిరస్సులో ఉన్న గంగా జలాన్ని పార్వతిపై చల్లడంతో ఆమె శరీరంపై ఉన్న దుమ్ము మొత్తం పోయి దైవికమైన తెలుపు రంగులో శరీరం ప్రకాశిస్తున్న రూపమే ఈ మహాగౌరి రూపం. నవదుర్గ సాంప్రదాయాన్ని అనుసరించేవారు మహాగౌరిగా పూజిస్తారు. నవాదేవి సాంప్రదాయం ఆచరించేవారు శ్రీ మహిషాసుర మర్దినిగా పూజిస్తారు. విజయవాడలోని కనకదుర్గా మాత శ్రీ దుర్గా రూపంలో దర్శనమిస్తుంది. దశ మహావిద్య సాంప్రదాయంలో బగలాముఖి లేదా పీతాంబర మహావిద్య లేదా మాతంగి మహావిద్యగా, సప్తమాతృక అష్టమాతృక సాంప్రదాయంలో వజ్రేశ్వరీ దేవిగా, ముక్తేశ్వరీ దేవిగా దర్శనమిస్తుంది. తెలంగాణలో బతుకమ్మ పండుగ చివరి రోజు సద్దుల బతుకమ్మగా ఈ దుర్గాదేవిని అలాగే మహాగౌరీదేవిని కొలుస్తారు భక్తులు. మహాగౌరీదేవి శ్రీ దుర్గాదేవిగా పూజలందుకునే ఈ 8వ రోజున దుర్గాష్టమి, మహాష్టమి లేదా నవరాత్రి అష్టమిగా పిలువబడుతుంది. ఈ రోజున దుర్గాదేవికి గారెలు, అల్లం కలిపిన నిమ్మ నీరు నైవేద్యంగా సమర్పిస్తారు. దేశవ్యాప్తంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9వ రోజున మహానవమిగా పేర్కొంటారు. నవదుర్గలలో 9వ అవతారం మహాసిద్ధిదాత్రి అవతారంతో భక్తులకు దర్శనమిస్తుంది ఆ దుర్గామాత. ఇది నవదుర్గలలో చివరి అవతారం. 4 చేతులతో సింహ వాహనంలో ఉండి భక్తులకు సర్వ సిద్ధులను ప్రసాదించే శక్తిగా పేర్కొంటారు. దేవి భాగవతం ప్రకారం శివుడికి కూడా కొన్ని సిద్ధులను ప్రసాదించినట్లు పేర్కొంటారు. పూజా రూపం మహాసిద్ధిదాత్రి. నవదేవి సాంప్రదాయం రాజా రాజేశ్వరి. విజయవాడలో మహిషాసుర మర్దినిగా 2023లో తొలిసారి ప్రత్యేకంగా ఒకే రోజు 2వ రూపం రాజరాజేశ్వరి దేవిగా కనకదుర్గ భక్తులకు కరుణ విందుగా దర్శనమిస్తుంది. మహావిద్య, కామాల మహావిద్య, సప్త అష్టమాత్రిక ఆయుర్దేవి. మహాసిద్ధిదాత్రి రూపంలో ఉన్న అమ్మవారికి నైవేద్యంగా పులిహోర మరియు గారెల్ని నివేదిస్తారు. 9 రోజులు నవదుర్గా అలంకారాలతో ఆ దుర్గామాతను పూజిస్తారు. 10వ రోజు విజయదశమిగా ప్రజలందరూ ఆనందంగా దసరాను జరుపుకుంటారు. చెడుపై మెంచి ఎప్పుడు గెలుస్తుంది అనే సందేశంతో పురాణాలలో ఉన్న పలు సంఘటనల ఆధారంగా ఈ దసరా విజయోత్సవాన్ని జరుపుకుంటారు ప్రజలు. దసరా ముఖ్యంగా స్త్రీ శక్తికి నిదర్శనంగా ఉంటుంది. మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించి అన్ని లోకాలకు స్వేచ్ఛను ప్రసాదించిన ఆ మహిషాసుర మర్దిని దుర్గాదేవి విజయాన్ని పురస్కరించుకొని జరుపుకునే విజయోత్సవమే ఈ దసరా. అయితే ఆ ఆది పరాశక్తి అనుగ్రహంతో పురాణాలలో ఇదే రోజు ఎన్నో విజయాలు ఉన్నాయి. రామ రావణ యుద్ధంలో రాముడు రావణుని వధించి సీతను రావణుని చెర నుండి విముక్తురాలిని చేసిన శుభ సందర్భంగా దసరా రోజున రావణ దహనం చేస్తారు. జాతీయోద్యమంలో కూడా విజయదశమి ఉత్సవాలు జాతీయ సమైక్యతకు, స్వతంత్ర పోరాటానికి దిశా నిర్దేశకాలుగా ప్రసిద్ధి చెందాయి. గవర్నర్ జనరల్ లార్డ్ వెస్లీ కలకత్తాలోని కాళీమాతకు విజయదశమి రోజున గౌరవప్రదంగా 9 తుపాకులతో షెల్యూట్ ను ప్రవేశపెట్టారు. 1919 నుండి దసరా ఉత్సవాలలో
జమీందారులతో పాటు సాధారణ ప్రజలు కూడా పాల్గొనేవారు. 1930లో కోల్కతా మేయర్ హోదాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సార్వజన పూజను ముందుండి నడిపించారు. ఇప్పటికీ ప్రభుత్వం తరఫున పోలీసు అధికారులు విజయదశమి పూజల్లో పాల్గొని ఆయుధ పూజ చేయడం ఆనవాయితీగా ఉంది. ఇదండి నవరాత్రులు మరియు విజయదశమి విశేషాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జిజ్ఞాస యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి దసరా శుభాకాంక్షలు.